గురజాల మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. గురజాల పట్టణంలో కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలోని చంద్ర పుల్లారెడ్డి స్మారక భవనం నందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు కూలీ సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ దేశ ప్రజానీకానికి జీవన ఆధారమైన వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలని, 170% ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురజాల పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రెడ్డి, శ్రీను, గనిరాజ్, పోతురాజు, రైతు కూలీలు, రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసి కొన్ని కోరికలు పరిష్కారం చేసుకోవటం, ఆ విధంగా పనిచేస్తూ వస్తున్నటువంటి ఈ సంస్థ ఇక్కడ మనకి వీటన్నింటినీ కూడా ఎదుర్కొని అవన్నీ కూడా తట్టుకుంటూ రైతులు వెళ్ళి అక్కడికి 13 నెలలు రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడ ఇటువంటి బ్రహ్మణ చంద్రపుల్లారెడ్డి భవన్లోనో లేకపోతే శామ్యానాలో వేసి కూర్చుని అన్నం పెట్టి ఎంత వ్యవహారం కాదు. మేము వెళ్ళి చూసాం, 2-3 సార్లు వెళ్ళాం. మేము శోభనాథేశ్వర గారు, గణరాజు గారు వచ్చినట్టు రాము, వీళ్ళందరం కూడా వెళ్ళాం. అయితే మేము ఎన్ని 2 రోజులు 3 రోజులు 2 సార్లు వెళ్ళాం, 2 రోజులు ఉన్నాం. అక్కడ విపరీతమైన చలి. ఇప్పుడు ఇక్కడ మనకి 28-30 డిగ్రీల. అట్లానే ఈ పొగాకు ఉంది. ఈ రోజున కేజీ పొగాకు 1500, 150 ఉంది. 15,000 ఇస్తావా? లేకపోతే దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది, అందువల్ల కొన్నట్టు ఏం చేయాలా? మళ్ళీ వీళ్ళంతా కూడా దారి ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, బండి ఖర్చులు, తినడానికి ఎన్ని ఖర్చులు పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఈ పరిస్థితి కాదు. ప్రభుత్వం ఒక చట్టం చేయాలా. ఏం చట్టం చేయాలా? ఎక్కడ అమలుపరుస్తున్నారంటే మీ బోట వాళ్ళందరూ ఒక చోట చేరి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఇది మా హక్కు, రాజ్యాంగం, ప్రభుత్వం, ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని అమలుపరచాలని చెప్పి నిలవేసిన రోజున అమలుపరుస్తున్నారు. 78 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతు వెన్ను విరిసేటువంటి నూతన చట్టాలని ఈ పాలక వర్గాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా రైతు వెన్నుముక్కని రోడ్డుకి అడ్డంగా పెట్టి, ఇందాకే రోడ్లన్నిటిని కూడా రహదారుల్ని బ్లాక్ చేస్తూ ఇప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి పంచాయతీ, గ్రామ పంచాయతీ అనేటువంటి దాన్ని, ఒక పెద్ద సభని రైతులంతా కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తప్ప కానీ ప్రధానమైనటువంటి 5 రూపాయలు దొరుకుతుంది. దాని యొక్క క్వాంటిటీ తగ్గించి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున రోడ్లకి అడ్డంగా 100 మంది, 1000 మంది కాకుండా కొన్ని వేల మంది రైతులు